ஏதோ நடக்கிறதே. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఈ సాంగ్ అనేది నాకు ఐడియా ఉన్నంత వరకు నేనే చేసిన ఇంతకుముందు సాంగ్ అనేది. ఇది డౌట్ ఉంది నాకు, 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ చేసిన. ఎందుకంటే ఈ ఇమోజీస్ అయితే నాకున్న గుర్తు, కానీ ఒక ఐడియా అయితే ఉంది. మీకు ఎవరైనా తెలిసి ఉంటే ఈ వీడియో ఒకసారి కామెంట్ చేయండి, ఆ వీడియో అయినా పెడతాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి సంబంధించి ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఈ వీడియో కింద ఫాంట్ కూడా ఇచ్చాను, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే కొన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇమోజీస్ అయితే యూజ్ చేసిన. ఇవి చెప్పాను కదా, సేమ్ టైప్లో నాకు ఒక సబ్స్క్రైబర్, తమిళ్ సబ్స్క్రైబర్ ఒక వీడియో అయితే పెట్టారు, దాన్ని బట్టి అయితే చేసిన ఈ వీడియో అనేది. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. మొత్తం ఎడిట్ చేసిన ప్రాజెక్టే ఉంది ఇది. ఓకే, చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ ఓపెన్ చేద్దాం. ఒకవేళ ఫాంట్ చేంజ్ చేద్దామంటే ఈ ఫాంట్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సేమ్ నేను కూడా అవే ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఓకే, నేను చేంజ్ చేద్దామంటే చేంజ్ చేస్తాను ఇక్కడ నుంచి, నో ప్రాబ్లం. బాగానే ఉన్నాయి ఫాంట్స్ అనేది, కావాలంటే మీరు కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఫాంట్ లింక్ ఈ వీడియో కింద ఇచ్చాను, చెక్ చేసుకోండి. మంచి ఫాంటు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ మనకు మన నేమ్ అయితే ఉంటుంది, ఆర్షేప్ క్రియేషన్ అని. దీనైతే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫొటోస్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్ అయితే చెప్తాను, విగ్నెట్ యూజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో బ్లాక్లో వస్తుంది కాబట్టి దీన్ని కూడా బ్లాక్లో పెట్టాలంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి విగ్నెట్ యూజ్ చేయండి. బాగా కనిపిస్తుంది. విగ్నెట్ యూజ్ చేసిన తర్వాత పంచౌట్ అయితే ఆన్ చేసి ఫెదర్ అయితే పెడదాం. ఓకే, ఫెదర్ అయితే పెట్టిన తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ టాప్లో తీసుకొద్దాం. ఓకే, ఇప్పుడు జూమ్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి మళ్ళీ మంచి ఎఫెక్ట్ పెట్టాలంటే, అంటే కొంచెం ఇంకా లెన్స్ అనేది బాగా కనిపించాలంటే సింపుల్ స్టార్ ఫిల్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. రైట్, ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఓకే, ఇంకా లెన్స్ అనేది బాగా కనిపిస్తుంది. దీనిపైన పెడితే ఇంకా సూపర్గా కనిపిస్తుంది. ఓకే, దీన్ని కాపీ చేద్దాం. ఈ టోటల్ అయితే మ్యాక్సిమం అలాగే ఉన్నాయి, ఈ ఎఫెక్ట్ మాత్రమే ఇలా చేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ లెన్స్ అనేది బాగా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి మీరు 1 బై 1 అయితే చేంజ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు ఇందులో. ఓకే, ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడైతే మనమైతే ఒక షేప్ తీసుకుందాం, దీనిపైన జూమ్ పెడదాం, ఎండింగ్ వరకు అయితే జరుపుతాం. ఓకే, ఈ ఏదైతే ఉందో జెడ్ వాల్యూ అనేది కొంచెం ఎక్కువ పెడదాం, ఇలా కనిపించేలాగా. దాని తర్వాత కాపీ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేయండి. ఇక్కడ మనకు అదర్స్లోకి వెళ్తే కాపీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సాచురేషన్ యాడ్ చేయండి. కొంచెం సాచురేషన్ పెట్టిన తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోండి.